జూన్ 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో మరణించిన 10 మంది కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఇదే అంశంపై శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. అనుభవం లేనప్పుడు పదవులు ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన 10 మంది కార్మికులతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జూన్ 8వ తారీఖున జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. అనేక మంది గాయాల పాలై ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ రోజు హఠాహుటిన వచ్చిన మన లోకేష్ బాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. పైగా ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితుంది. నారా లోకేష్ బాబు గారు పెద్ద తరహాగా వ్యవహరించాల్సింది పోయి ఆయన మీ కుటుంబంలో కార్మిక సంఘాల వాళ్ళు కార్మికులకి న్యాయం చేయండి, పరిహారం ఇవ్వండి అని అడిగితే మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ విషయాలన్నీ మాట్లాడతారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కొనసాగిస్తున్నారు. అంటే పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చడం, వారికి పెట్టుబడులు చేకూర్చడమే తప్ప కార్మికుల యొక్క వేతనాల గురించి కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకోవట్లేదు. ఈరోజు విశాఖలో జరిగిన దుర్ఘటనకు ప్రధాన కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము సిఐటియుగా, కార్మిక సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దుర్ఘటన జరగడానికి 6 నెలల ముందే అక్కడ సరియైన సౌకర్యాలు లేవు. పర్మనెంట్ ఉద్యోగుల్ని 2000 మందిని తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికులు, సీనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళని 6000 మందిని తొలగించారు. ఇది నష్టం జరుగుతుంది, అనుభవం ఉన్న వాళ్ళని తీసేస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇది యాజమాన్యం యొక్క తప్పుడు విధానాల ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రెండోది, నాసిరకం మెటల్ను వాడుతున్నారు. కాబట్టి ఈ నాసిరకం మెటల్ను వాడటం వల్ల ప్రమాదాలు జరిగింది. అక్కడ లేడర్స్ సక్రమంగా లేకపోవటం వల్ల, దానిపైన కూడా కనీసం ప్లేట్లు కూడా అమర్చకపోవటం వల్లే 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు విశాఖలోని విశాఖ ఉక్కులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అంటే హాట్ మెటీరియల్ని ల్యాడర్ మీద తీసుకెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మందికి అక్కడక్కడే మరణించగా ఒక 6 మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందిన పరిస్థితి చూసాం. వీటన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలే కారణంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే కుట్లత్వంతో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి నాణ్యమైనటువంటి ఉక్కు మెటీరియల్ పంపించకుండా నాసిరకమైనటువంటి మరి వార్ మెటీరియల్ పంపిస్తూ ఉంది. అంతేకాకుండా యంత్ర పరికరాలు రిపేర్ చేయించుకోకుండా, కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా అందించుకోకుండా మరి సీనియర్లు అయినటువంటి కార్మికుల మొత్తాన్ని కూడా తొలగించేసి ఉన్న కొద్ది మంది కార్మికుల మీదే పని భారం మొత్తం మోపడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురై మానసిక అశాంతికి గురవుతూ మరి పని విధానంలో లోపాలు జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కార్మికులు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మాత్రం తీసేసి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్లత్వంతో మరి 4 కోళ్లు తీసుకొచ్చి యజమానికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కి సొంత గనులు కేటాయించుకోకుండా మరి మెటల్ లాంటి కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం మరి ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ సిటీ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది నిజంగా ప్రభుత్వ హత్యలని మేము చెప్పాల్సి వస్తూ ఉంది. తక్షణంగా గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ప్రమాదమే జరిగితే 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 48 గంటల్లో నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల, పేదవాళ్ల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వైజాగ్ స్టీల్ ప్రమాదమే కనపడతా ఉంది. అనుభవం లేని డిప్యూటీ సీఎం గారేమో నాకు అనుభవం లేదంటే, ఒక అనుభవం లేని డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్కి ఉండటం మన దౌర్భాగ్యం అని అనిపిస్తూ ఉంది. అనుభవం లేని లోకేష్ గారు, ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారా? పేదలు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ ఏ దేశం బాగుపడాలన్నా కార్మికులే కర్షకులే కారణం. అలాంటి కార్మికుల్ని, అలాంటి పునాదులు లాంటి కార్మికుల్ని వదిలేసి ఇవాళ పేపర్ ప్రింట్ చూస్తే ఇవాళ ఒక యాడ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 6000 మంది ప్రైవేటుగా 6000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 2000 మంది పర్మనెంట్ కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తొలగించి ఇవాళ జేఎస్డబ్ల్యూ